మీరు చూస్తున్నారు పొలిటికోస్ వినోదం. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు మీకు ఇష్టమైన సెలబ్రిటీస్ ఇంటికి దారేదో చూసేస్తున్నాం కదా. మరి ఈ రోజు కూడా మనం ప్రత్యేకంగా ఒక సెలబ్రిటీ ఇంటికి దారేదో చూపించబోతున్నాం అనమాట. మీరు కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. లాస్ట్ టైం మనము అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ నుంచి వచ్చినటువంటి విజయశాంతి గారింటికి దారేదో చూసేసాం కదా. మరి ఈ రోజు వాళ్ళ సన్ అయినటువంటి కళ్యాణ్ రామ్ గారింటికి దారేదో చూసేస్తున్నాము. అఫ్ కోర్స్ అంటే రియల్ లైఫ్ లో వచ్చేసి విజయశాంతి గారు అమ్మగారు అయితే, రియల్ లైఫ్ లో వచ్చేసరికి మనకు నందమూరి హరికృష్ణ గారు తనయుడు అయినటువంటి కళ్యాణ్ రామ్ అండ్ ఆల్సో జూనియర్ ఎన్టీఆర్ కి బ్రదర్ అయినటువంటి కళ్యాణ్ రామ్ గారింటికి దారేదో చూసేస్తున్నాం అనమాట. ఆయన బాల నటుడుగా కూడా మూవీస్ లో నటించారు. అలాగే ఆయన తీసుకునే ప్రతి సబ్జెక్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బింబిసారా కానివ్వండి, డెవిల్ కానివ్వండి, అమిగోస్, ఈ మూవీస్ అన్ని కూడా చెప్పుకోదగ్గ మూవీస్. ఆయన చూస్ చేసుకునే సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అనడానికి ఉదాహరణలు ఈ చిత్రాలని చెప్పొచ్చు. ఇక రీసెంట్ గా వచ్చినటువంటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కూడా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది. సో మంచి మంచి సబ్జెక్ట్స్ తో ముందుకు వెళ్ళిపోతున్నటువంటి కళ్యాణ్ రామ్ గారింటికి దారేదో ఈ రోజు చూపించబోతున్నాం అనమాట. ప్రస్తుతం మనం ఉన్నాము జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర. ఇక్కడ నుంచి వారింటికి దారేదో చూసేద్దాం. శ్రీరానగర్ కాలనీలో ఉంటున్నటువంటి కళ్యాణ్ రామ్ గారింటికి దారేదో నాతో పాటు మీరు వచ్చండి, హ్యాపీగా చూసేద్దాం. సో వ్యూయర్స్, మనం కళ్యాణ్ రామ్ గారింటికి దారేదో చూపించబోతున్నాను కదా. ప్రస్తుతం మేమున్నాము జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి. జనరల్ గా మేము వచ్చింది లైక్ యూసఫ్గూడ నుంచి. అక్కడ నుంచి చూపిస్తే వెరీ లాంగ్ అయిపోతుంది కాబట్టి మేము జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి చూపిస్తున్నాం. మీరు కూడా మా అలాగా యూసఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి వచ్చినట్టు అయితే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మనం లెఫ్ట్ కి వెళ్ళిపోవాలన్నమాట. సో మేము కూడా అలాగే లెఫ్ట్ కి వెళ్తున్నాము, అలా స్ట్రైట్ గా వెళ్ళిపోతున్నాము. సో కళ్యాణ్ రామ్ గారింటికి దారేదో నాతో పాటు మీరు కూడా వచ్చేసి హ్యాపీగా చూసేయండి. సో నెక్స్ట్ ఇంకా నందమూరి కళ్యాణ్ రామ్ గురించి మాట్లాడితే, మంచి నటుడు, మంచి నిర్మాత కూడా. ఆయన చాలా మూవీస్ కి లైక్ నిర్మాతగా వ్యవహరించారు అండ్ ఆల్సో కొన్ని మూవీస్ లో కూడా నటించారు. ముందుగా చెప్పుకున్నట్టుగా బాల నటుడుగా ఆయన తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. ఆ మూవీ వచ్చేసి బాలగోపాలుడు. అది 1989 లో వచ్చినటువంటి మూవీ. అందులో ఆయన పాత్ర పేరు కూడా రాజా. సో మంచి మంచి మూవీస్ లోనే నటించారని చెప్పొచ్చు. అండ్ ఇక హీరోగా ఆయన తొలి అరంగేటం చేసినటువంటి మూవీ ఏదైనా ఉంది అంటే అది 2003లో వచ్చినటువంటి తొలి చూపులోనే అనే ఆ మూవీ. అదే ఇయర్ లో ఇంకో మూవీ కూడా వచ్చింది, అది కూడా అభిమన్యు అన్నమాట. ఈ రెండు మూవీస్ కూడా మంచి టాక్ అప్పట్లో తెచ్చుకుంది. లైక్ అభిమన్యు కానివ్వండి, తొలి చూపులోనే, ఈ మూవీస్ అన్ని కూడా అప్పుడప్పుడే కళ్యాణ్ రామ్ గారు హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు కాబట్టి అండ్ ఈవెన్ ప్రేక్షకులు కూడా కొంచెం ఆయన రిసీవ్ చేసుకోవడానికి టైం పట్టింది అని చెప్పొచ్చు. ఆ తర్వాత 2005లో అతను ఒక్కడే, 6లో అసాధ్యుడు, 7లో విజయదశమి, లక్ష్మీ కళ్యాణం, ఈ మూవీస్ తో వచ్చారు. లక్ష్మీ కళ్యాణం కాజల్ నటించినటువంటి ఫస్ట్ మూవీ ఆవిడది. సో ఆ మూవీ నుంచి కూడా మంచి పేరు వచ్చిందనే చెప్పొచ్చు. ఇక మనం ఫస్ట్ ఇంకా కొంచెం దారి చూసేద్దాము. దారితో మాట్లాడుతూ ఆయన మూవీస్ గురించి, ఆయన లైఫ్ స్టైల్ గురించి అన్ని చెప్తూ వస్తాను. సో యాజ్ యూజువల్ నేను చెప్పినట్టుగా ముందుగా యూసఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి మేము స్టార్ట్ అయ్యాం. లాంగ్ అవుతుంది కాబట్టి మేము జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మీకు వేని చూపిస్తున్నాను. జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ కి మనం తీసుకున్నామండి. సో స్ట్రైట్ గా వెళ్ళిపోతున్నాము మనం. మీరు ఇన్ కేస్ లైక్ ఫిలిం నగర్ నుంచి వచ్చినట్లయితే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి టువర్డ్స్ యూటర్న్ తీసుకొని రైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక మనం అలా స్ట్రైట్ గా వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్ కి వెళ్తే మనకు టీడీపీ ఆఫీస్ కనిపిస్తుంది. ఆ ఆఫీస్ కూడా దాటి మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిపోవాలన్నమాట. సో కళ్యాణ్ రామ్ గారి గురించి ఇంకన్ని ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకుందాము. అండ్ అన్నట్టుగా నేను 2007లో లక్ష్మీ కళ్యాణం అనే మూవీలో కాజల్ తన ఫస్ట్ హీరోయిన్, అంటే ఫస్ట్ మూవీ చేసినటువంటి కాజల్ హీరోయిన్ అనమాట ఆ మూవీకి. అండ్ ఆ తర్వాత 8లో హరే రామ, 9లో జై బావా, 2010లో కళ్యాణ్ రామ్ కత్తి, 13లో ఓం 3D, పటాస్, 2015లో కిక్ 2, షేర్ సినిమా, ఇవన్నిటిలో కూడా లైక్ నిర్మాతగా వ్యవహరించారు ఆయన ఈ మూవీస్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఇజం అనే మూవీలో కూడా చేశారు కథానాయకుడుగా అండ్ ఆల్సో నిర్మాతగా కూడా చేశారు. అండ్ జైలవ్ కుష్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద నిర్మాత అని చెప్పొచ్చు ఆ మూవీకి. అండ్ ఆల్సో ఎమ్మెల్యే దాంట్లో వచ్చేసి కథానాయకుడుగా చేశారు. నా నువ్వే అనే మూవీ కూడా చేశారు. అలాగే ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా మూవీస్ ఉన్నాయండి. అండ్ 2020లో వచ్చేసి ఎంత మంచి వాడవురా, 22లో బింబిసారా, 23లో అమిగోస్, ద వెల్, ఇక రీసెంట్గా వచ్చినటువంటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ. ఈయన చేసిన ప్రతి మూవీ ఇప్పటికీ టీవీస్లో మనకు అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది, మనం కూడా చూస్తూనే ఉంటాము. నందమూరి తారక రామారావు గారి మనవడు అని చెప్పుకోవడానికి కూడా చాలా గర్వించదగ్గ విషయము. ఇండస్ట్రీ అంటేనే లైక్ ఇండస్ట్రీ అని మనం ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ గుర్తొచ్చే నటుడు ఎన్టీ రామారావు గారే కాబట్టి అక్కడ నుంచి వాళ్ళ ఫ్యామిలీకి ఫుల్ రెస్పెక్ట్, ఫుల్ హానర్ ఉంటుంది ఇండస్ట్రీలో కూడా. అండ్ మనము ఆల్రెడీ నేను ముందుగా చెప్పినట్టుగా టీడీపీ ఆఫీస్ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నామండి. ఎల్వి హాస్పిటల్ కూడా మనం
వినోదం దాటేసాము, ఇంకాస్త ముందుకు వెళ్తున్నాము. అలాగే మనం లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే రెయిన్బో హాస్పిటల్ కూడా ఉంటుంది మనకు. రెయిన్బో హాస్పిటల్ కూడా దాటి కొంచెం ముందుకు వెళ్తే ముగ్ధా షోరూమ్ ఉంటుంది. ఆ ముగ్ధా నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. సో ముందుగానే నేను మీకు కొన్ని ల్యాండ్ మార్క్స్ తో సహా చెప్పడానికి ట్రై చేస్తున్నాను, సో దట్ మీరు ఇన్ కేసు ఎప్పుడన్నా కళ్యాణ్ రామ్ గారి ఇంటికి దారేదో చూడాలి అనుకుంటే మీరు కూడా ఈజీగా వచ్చేయచ్చు, కాబట్టి ఇలా వచ్చేసేయచ్చు. సో అలా స్ట్రైట్ గా వెళ్తున్నాం మనము. స్ట్రైట్ గా వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. యాజ్ యూజువల్ యాజ్ ఐ సెడ్, రెయిన్బో హాస్పిటల్ ఉంటుంది, ఆ పక్కనే ముగ్ధా ఉంటుంది. ముగ్ధా షోరూమ్ నుంచి పక్కన లేన్ లోకి మనం వెళ్ళాలి. సో నందమూరి కళ్యాణ్ రామ్ గురించి మాట్లాడాల్సి వస్తే అఫ్ కోర్స్ జూనియర్ ఎన్టీఆర్ టక్కున గుర్తుకొస్తారు. ఎందుకంటే బ్రదర్స్ బాండింగ్ మనం చాలాసార్లు చాలా వేరియస్ టీవీ షోస్లో కానీ స్టేజెస్ మీద కానీ మనం చూసాము. ఈవెన్ కళ్యాణ్ రామ్ గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని నానా అని పిలుస్తుంటారు. చూడడానికి ఎంత క్యూట్ గా అనిపిస్తుందో కదా. సో అనుకున్నట్టుగానే మనం ముగ్ధా షోరూమ్ వరకు వచ్చేసామండి. లెఫ్ట్ సైడ్ కి మనకు ముగ్ధా షోరూమ్ కనిపిస్తుంది కదా. ఈ లేన్ లో మనము లైక్ క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఈ లేన్ లో కనుక మనం వెళ్ళినట్టయితే స్ట్రైట్ గా వెళ్ళేసి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను మీకు అన్ని లైక్ విత్ ల్యాండ్ మార్క్స్తో చెప్పడానికి ట్రై చేస్తున్నాను, కాబట్టి మీకు కూడా చాలా ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇక ఈయన నిర్మాత గురించి చెప్పాల్సి వస్తే ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థని స్థాపించి నిర్మాతగా కూడా లైక్ వేరియస్ మూవీస్ ఆయన చేశారు. ఈయనకి ఇష్టమైనటువంటి మూవీ, ఈయన చేసినటువంటి మూవీస్లో ఈయనకి ఇష్టమైనటువంటి మూవీ ఏది అని అంటే అతనొక్కడే అని ఒకానొక సందర్భంలో ఆయన చెప్పారు. సో ముగ్ధా నుంచి మనం ఆ లేన్లోకి వచ్చేసి ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నామండి. ఇప్పుడు రైట్కి తీసుకుంటున్నాం మనం. ఫస్ట్ రైట్ అనుకోవచ్చు. ఫస్ట్ రైట్కి మనం టర్న్ అవుతున్నాము. అలా కొంచెం స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. సో కళ్యాణ్ రామ్ గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బాలగోపాలుడు అనే మూవీ 1989లో వచ్చింది. అండ్ దట్టు అందులో లైక్ బాలకృష్ణ గారు కూడా నటించారు. అందులో రాశి కూడా లైక్ చైల్డ్ ఆర్టిస్ట్ ఆవిడ కూడా ఉంది ఆ మూవీలో. లైక్ చూడడానికి చాలా బాగుంటుంది ఆ మూవీ. అంటే ఈజీగా గుర్తుపట్టేయచ్చు కళ్యాణ్ రామ్ గారే అని చెప్పేసి ఈజీగా గుర్తుపట్టేయచ్చు అనమాట అందులో ఆయన కనుక చూసుకున్నట్లయితే. ఇక లైక్ ఆయన సూపర్ స్టార్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఆయనకి ఇంకా ఇతర పేర్లు కూడా ఉన్నాయి. సో మనం ఇంకా డౌన్కి వెళ్ళాలండి. రోడ్ వైజ్ చూసుకుంటే, దారి వైజ్ చూసుకుంటే మనం ముగ్ధా నుంచి వచ్చేసి లైక్ లెఫ్ట్కి టర్న్ అయ్యాం, ఆ తర్వాత రైట్కి టర్న్ అయ్యాం. ఇంకాస్త స్ట్రైట్గా వెళ్ళాలి. మనకు ఎదురుగా చెల్లా ఐ కేర్స్ హాస్పిటల్స్ అని సంథింగ్ అనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మనం లెఫ్ట్కి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము, లెఫ్ట్కి టర్న్ అవుతున్నామండి. చెల్లా ఐ కేర్ సెంటర్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తున్నాము. లెఫ్ట్కి టర్న్ అయిన తర్వాత కాస్త స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కే మనకు కళ్యాణ్ రామ్ గారి ఇల్లు ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మనం చాలా దగ్గరకు వచ్చేసాము. ఇంకా తన ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి మాట్లాడాల్సి వస్తే భార్య పేరు స్వాతి, పిల్లలు వచ్చేసి మనకు లైక్ కళ్యాణ్ రామ్ గారికి 2 పిల్లలు ఉన్నారు, శౌర్యరామ్ అండ్ ఆల్సో తారక అద్వితి. సో ఆల్మోస్ట్ ఆల్ మనం దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ గ్రీన్ కలర్ మ్యాట్స్ అవి కనిపిస్తున్నాయి కదా, కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి బిల్డింగ్ కాకుండా ఇంకాస్త ముందుకెళ్తే మనకు రైట్ సైడ్కి ఒక వైట్ బిల్డింగ్ ఉంటుంది. అదే మన కళ్యాణ్ రామ్ గారి ఇల్లు అనమాట. ఇంకాస్త ముందుకు వెళ్ళాలి. సో అలా ముందుకు వెళ్తుంటే రైట్ సైడ్కే మనకు ఉంటుంది. ఇంకాస్త స్ట్రైట్గా వెళ్ళాలి. ఈ వైట్ అండ్ బ్లాక్ కలర్ గేట్ కనిపిస్తుంది కదండి మన కాంబోలో, వైట్ బిల్డింగ్ విత్ బ్లాక్ కలర్ గేట్, ఇదే మన కళ్యాణ్ రామ్ గారి ఇల్లు. ఆల్మోస్ట్ ఆల్ మనం వచ్చేసాం. మీకు మళ్ళీ స్లో మోషన్లో కూడా చూపించడానికి ట్రై చేస్తాము. ఇదే కళ్యాణ్ రామ్ గారి ఇల్లు. సో వియర్స్ అనుకున్నట్టుగానే కళ్యాణ్ రామ్ గారింటికి వచ్చేసాం. నా వెనకాల కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో వైట్ విత్ బ్లాక్ అండ్ ఆల్సో బ్రౌన్ కలర్ గేట్ ఉంది కదా, అదే కళ్యాణ్ రామ్ గారి ఇల్లు. రీసెంట్గా వచ్చినటువంటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ కూడా మనం చూసాం కదా. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ నచ్చిందనే చెప్పొచ్చు. కళ్యాణ్ రామ్కి కూడా ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ అంటూ ఉంది. ఆయన ఎన్నో సినిమాలు నిర్మించారు, యాక్టింగ్ కూడా చేస్తున్నారు, ఒక యాక్టర్గా కూడా ఇంకా ఇండస్ట్రీలో రన్ అవుతున్నారు. ఫ్యూచర్లో కూడా మరిన్ని మంచి మూవీస్తో ఆయన మన ముందుకు రావాలని పొలిటికోస్ కూడా కోరుకుంటుంది. అఫ్ కోర్స్ ఫ్యాన్స్ అందరితో పాటు మనం కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఆయన మళ్ళీ రీసెంట్ అంటే కొత్త మూవీస్తో మూవీస్తో వస్తారు అన్నటువంటి అంశం అయితే చూసుకున్నట్లయితే ఇంకొంచెం తొందరలోనే రీసెంట్ మూవీస్ లైక్ పెద్ద పెద్ద స్టార్స్తో చేయబోతున్నారని తెలుస్తుంది. ఇంకా అధికారికంగా అయితే ఏది ప్రకటించలేదు. సో ఎవ్రీ సూన్ లైక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మరో కొత్త మూవీతో మన అందరినీ పలకరించడానికి కళ్యాణ్ రామ్ గారు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. సో మీతో పాటు ఫ్యాన్స్తో పాటు మేము కూడా కళ్యాణ్ రామ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. హోప్ ఈ షో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో సెలబ్రిటీ ఇంటికి దారిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి
పొలిటికోస్ వినోదం. మీరు ఏ సెలబ్రిటీ ఇంటికి దారి చూడాలనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. దిస్ ఇస్ కీర్తన signing off with video journalist Venkatesh Gaur from Hyderabad, Srinagar Colony. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.